మారుతి సుజుకి న్యూ ఎర్టిగా 2025 మోడల్ మిడ్ వేరియంట్. హెడ్లైట్ చూడండి ఎంత స్టైలిష్గా ఇచ్చాడు. టోటల్ వ్యూ చూడండి కార్ ఎలా ఉందో చెప్పండి. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. 4 డోర్స్ ఓపెన్లో ఉన్నాయి ప్రజెంట్. ఇండికేటర్ చూడండి భలే చూపిస్తుంది రెడ్ కలర్లో. స్మార్ట్ హైబ్రిడ్ డిజైన్. యాక్సిలేటర్, క్లచ్, బ్రేక్, ఏసీ ఆన్ అండ్ ఆఫ్. కింద పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి డ్రైవర్ సీట్ పక్కనే ఇచ్చాడు. ఇదైతే రీసైకిల్ సీట్స్ అనమాట. ఏసీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడం కోసం. స్టీరింగ్ అయితే అడ్జస్టబుల్ ఉంది. ఇవంతా సీట్ కవర్స్ దీనికి మ్యాచ్ అయిందో లేదో చెప్పండి. స్టీరింగ్కి ఓం గణేశాయ నమః. షోరూంలో తీసుకున్నాము ఈ విగ్రహము. నెక్స్ట్ వన్ ఇది బ్యాక్ సైడ్ మిడిల్ సీట్ అనమాట. హ్యాండ్ బ్రేక్, స్టీరింగ్. ఇది బ్యాక్ సైడ్ ఏసీ సూపర్ వస్తుంది. అయితే ఇది చూడడానికి బకెట్ సీట్ లాగా ఉంటుంది కానీ కాదు, అడ్జస్టబుల్ అనమాట. బ్యాక్ సైడ్ వెళ్ళడానికి బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మొత్తం 3 రోస్ ఉంటుంది. ఫ్రంట్, మిడిల్, లాస్ట్. మీరు దాన్ని కనుక మిడిల్ రోని బెండ్ చేశారంటే బ్యాక్ సైడ్ వెళ్ళచ్చు. ఈజీగా 4 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు. 7 సీటర్ లాగా. ఎట్టిగా 7 సీటర్ అనుకోండి విత్ డ్రైవర్ సీట్ అటాచబుల్. ఇది బ్యాక్ సైడ్ సీట్స్, ఇది మిడిల్ సీట్స్, అది ఫ్రంట్ సీట్స్. ప్రతి సీట్కి అయితే హెడ్ పెట్టుకోవడం కొరకు ఇచ్చాడు. డిజైన్ అయితే బాగా అనిపించింది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ చూడండి స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పి లోగో కూడా ఉంది. ఎర్టిగా అనమాట. ఇవంతా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. కింద బంపర్, ఇది పెట్రోల్ బండి, 45 లీటర్స్ కెపాసిటీ. ఇది బ్యాక్ సైడ్. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఈజీగానే ఉంది. మీరు పైనుంచే దీన్ని సీట్ అనేది బెండ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇలా ఓపెన్ చేసి బెండ్ చేసేయచ్చు. అలాగే ఫ్రంట్కి కూడా మూవ్ చేసేయచ్చు. కిందైనా బెండ్ చేయొచ్చు. అలాగే సీట్కి ముందర ఒక ఐరన్ రాడ్ వస్తుంది, దాన్ని బెండ్ చేసి కూడా ఫ్రంట్కి లాగేయచ్చు. ఇది బ్యాక్ సైడ్ ఎక్కడానికి పర్లేదు. ప్రతి సీట్కి అయితే సీట్ బెల్ట్ అయితే ఆప్షన్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది. వైరింగ్ అయితే వేరే డిజైన్ అనమాట. మీరు ఏది కావాలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదైతే ఎక్కువ రోజులు లైఫ్ అయితే రాదు, ఎందుకంటే హ్యాండ్ పెట్టామంటే పక్కాగా బెండ్ అయిపోతుంది. ఇది ఫ్రంట్ సైడ్. ఈ ఏసీ నాకు సూపర్ నచ్చింది. డిజైన్ అయితే బాగుంది. ఏదో డీజే స్పీకర్ లాగా ఉంటుంది చూడడానికి అయితే, ఒక బార్ లాగా. ఏసీ కంట్రోలింగ్ సిస్టమ్ అండ్ హ్యాండ్ బ్రేక్. సీట్ అడ్జస్టబుల్ ఉంది. ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ అవుతుంది డ్రైవర్ సీటు. అండ్ స్టీరింగ్ కూడా అంతే, అప్ అండ్ డౌన్ కూడా మూవ్ అవుతుంది. అడ్జస్టబుల్ మొత్తం. సూపర్ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో